అన్న న్యూ ఇయర్ వస్తుంది కదా, ఎలా ఉంటది ఈ ఇయర్? అసలు న్యూ ఇయర్ మనది కాదు, మనది కొత్త సంవత్సరం. ఆ రోజు కొత్త సంవత్సరం రోజు శుభ్రంగా కొత్త బట్టలు వేసుకొని అమ్మ నాన్నకి కొత్త బట్టలు, మనం కష్టపడిన డబ్బులతో అమ్మ నాన్నకి బట్టలు పెట్టి మనం అమ్మ నాన్నతో గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఏదన్నా తప్పులున్నా క్షమించమని దేవుణ్ణి అడిగిన తర్వాత మనం ఏదైనా మనకి బ్యాడ్ అలవాటు ఉన్నా ఈ రోజు నుంచి బంద్ చేస్తున్నా అని అటువంటి బంద్ చేసుకొని దేవునికి మొక్కి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ బయటకు వచ్చేయాలి. సో అది అంతేనా? సో అది ఓకే. కానీ న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ అంటే ఏంటి? ఫుల్గా ఫ్రెండ్స్తో తాగాలి, తిరగాలి, పడిపోవాలి. ఇది ఇప్పుడు ఉన్న యూత్ అందరికి. కానీ మరి మీరేంటి సపరేట్గా? అంటే నేను నా 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 కోరిక అది. అంటే కొత్త సంవత్సరంకి ఎంటర్ అవుతున్నామంటే మనం ఇంకో కొత్తగా వెళ్ళాలి, అంటే కొత్తగా వెళ్ళాలి. కాకపోతే మనం మళ్ళీ పాత రోజుల్లో ఉంటే వేస్ట్. ఇంకా కొత్త సంవత్సరం రోజు మనం కష్టపడిన డబ్బులతోటి అమ్మ నాన్నకి బట్టలు ఇప్పించి వాళ్ళను మనం కొత్త బట్టలు వేసుకొని మనం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని అడిగి ఏమైనా బ్యాడ్ అలవాట్లు ఉంటే అవి కోరుకొని బంద్ చేస్తున్నాని. ఇది కొత్త సంవత్సరం అంటే. సో అంటే అంటే ఇప్పుడు తాగి పడిపోవడం ఇది ఇది కొత్త సంవత్సరం కాదా? అంటే 31st నైట్ పోలీసు వాళ్ళు ఆపితేనా సరే మనం ఏదో మూలకి వెళ్ళిపోయి తాగేసి పడిపోవడం. ఎస్, ఇక్కడ ఏంటంటే మనది న్యూ ఇయర్ మనది కాదు, అసలు మన పండగనే కాదు న్యూ ఇయర్ అంటే. ఎవడో అమెరికాలో దాన్ని తయారు చేసి ఇక్కడికి దళిద్రాన్ని ఇక్కడికి ఇండియాకి తెచ్చారు, కానీ న్యూ ఇయర్ అనేది మనది కాదు. మనది కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం అయినప్పుడు ఇటువంటి సాంప్రదాయం ఉంటుంది. కొత్త సంవత్సరంలో దేవుని మొక్కడం, పూజ చేయడము, కొత్త బట్టలు వేసుకోవడము, ఏమైనా బ్యాడ్ అలవాట్లు ఉంటే అవి ఈ రోజు నుంచి బంద్ చేసుకుంటున్నా అనడము. సో ఇటువంటిది. కాకపోతే వీళ్ళు అయితే గత సంవత్సరంలో కూడా నువ్వు అలాగే అన్నావు కాబట్టి నీకు ఈ సంవత్సరంలో ఏం జరిగిందన్న? ఈ 2024లో ఎంతవరకు సాధించావు? ఏం సాధియలే, కాకపోతే ఒకటి సాధిద్దామని ఉన్నా. కాకపోతే అది అయిన తర్వాతనే మళ్ళీ నేను వచ్చి చెప్తా, కానీ ఆ అవ్వక ముందుకు నేను చెప్పను. సో అది అయిన తర్వాత చెప్దాం అనుకుంటున్నాను.